గంగా, ఏంటి నువ్వు అంత అలసిపోయినట్టుగా ఉన్నావు? నీ చేతికి కట్టేంటి గంగా? అది నేను మెట్ల మీద నుంచి జారి పడిపోయాను. అలాంటప్పుడు ఈ పనులన్నీ నీకెందుకు గంగా? అక్కడ పెట్టి ఉండండి మహారాణి దేవి, మీ పనులు నన్ను చూసుకోనివ్వండి. అది కాక నేను నారీ సైన్యం సిద్ధం చేయడంలో తమరికి ఎలాంటి సాయం చేయలేకపోతున్నాను. కనీసం నన్ను ఈ పనులన్నా చేయనివ్వండి. అయినా నీకు మన నారీ సేనలో చేరడం ఎందుకు ఇష్టం లేదు గంగా? అందులో చేరి మాత్రం నేనేం చేయగలను మహారాణి దేవి? నన్ను నేను మెట్ల మీద నుంచి పడిపోకుండా కాపాడుకోలేని దాన్ని కరవాలం ఎలా పట్టుకోగలను? ఇంతకు మించి నేనేం చెప్పగలను? నువ్వు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండు. చిత్తం. నేను నా శత్రువుని ఓడించే ప్రయత్నంలోనే ఉన్నాను మహారాణి దేవి. నాకున్న అతిపెద్ద శత్రువు నువ్వేగా లక్ష్మీబాయి. అందుకని నిన్ను చంపగల విద్యని నేనిప్పుడు మీ గురువు దగ్గరే నేర్చుకుంటున్నాను. మీ చేతికి దెబ్బనా తగిలింది? ఏం లేదు మహారాజా, ఏదో చిన్న దెబ్బ అంతేగా, తగ్గిపోతుంది. ఈ రోజు నేను మీ అందరికీ వీరభద్రాసనం నేర్పించబోతున్నాను. దానివల్ల మీ కాళ్ళు, మీ చేతులు శక్తివంతం అవుతాయి. అలా చేయడానికి ముందు 2 చేతులు పైకెత్తాలి. ఇప్పుడు మీ 2 చేతుల్ని మీ భుజాలతో సమానంగా పెట్టండి. ఇప్పుడు మీరందరూ కుడి కాల్ని ముందుకు తిప్పి అలాగే పక్కకు తిరగండి. మహారాణి గారు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. వీళ్లకు మేం నేర్పిస్తాం. మీ నారీ సేనకు మేమన్నీ నేర్పించేశాం. మీరు గనక మాకు అనుమతి ఇచ్చినట్లయితే కొంచెం పాలనా వ్యవహారాలు కూడా చూసుకుంటాం. తమరు కేవలం ఆ పనుల మీద దృష్టి ఉంచండి. ఇక్కడి పనులు లక్ష్మి చూసుకుంటుంది. అయితే మాకు ఇక సెలవు ఇప్పించండి. మేము మిమ్మల్ని తర్వాత కలుస్తాం. గంగా, పూర్తి ఏకాగ్రతతో నువ్వు పడుతున్న శ్రమ నాకెంతో ఆనందం కలిగిస్తోంది. అంటే ఇప్పుడు నాకు కరవాలం పట్టుకునే అర్హత వచ్చినట్టేనా? దేవుడా, ఇదే పని మహారాజా, ఎవరైనా చూస్తారేమో. మౌనంగా మాతో రండి.